Watching a film is a magical experience, and one of the key figures behind bringing alive this fictional world to reality is an art director. Meet Suresh, one of the rising stars in Telugu film industry. He turned art director with Ravi Teja starrer Sarucharu, and in the recent past, he has worked on films like Venkatadri Express, Malli Malli Idi Rani Roju, and Kartikeya. He is currently in news for his astounding work in Krish Kanche. In an exclusive interview with Talking Movies with I Dream, he tells us more about the making of Kanche and what he learnt about art direction over the years. Hello everyone, I'm Hemant Kumar and you're watching Talking Movies with I Dream. Our guest today is Mr. Suresh. He's the art director of films like Kanche and Malli Malli Idi Rani Roju, and to name a few. So let's see what he has to say about making of Kanche in particular and his life in general. Suresh garu, thank you so much for joining us, and first of all congratulations. Thank you so much. మీ వర్క్ చాలా మంచి అప్రిషియేషన్ వచ్చింది కంచెలు. సో ఎలా ఫీల్ అవుతున్నారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా ఎంజాయ్ చేస్తున్నానండి. అగైన్ గుడ్ ఏంటంటే నాకు ఈ సినిమా చేయడం అవకాశం నేను అసలు చాలా గొప్పగా ఫీల్ అవుతున్నాను. ఫస్ట్ దీనికి థ్యాంక్స్ చెప్పాల్సింది డైరెక్టర్ కృష్ణ గారికి అండ్ రాజీవ్ రెడ్డి గారికి అండ్ నా ఫాదర్ లాంటి వారు కృష్ణ వాళ్ళ ఫాదర్ సాయిబాబా గారికి అండ్ బిబో శ్రీనివాస్ గారికి స్పెషల్ థ్యాంక్స్ చెప్పాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. ఎందుకంటే ఇంత పెద్ద ప్రాజెక్టు అందులో ఆర్ట్ వన్ ఆఫ్ ది మేజర్ ఉన్న ప్రాజెక్ట్ నాకు అప్పచెప్పడం నిజంగా వాళ్ళకి నేను చాలా రుణపడి ఉంటాను. క్రిష్తో మీరు ఫస్ట్ టైం వర్క్ చేస్తున్నారు, ఇది అవును. ఛాన్స్ ఎలా వచ్చిందండి? యాక్చువల్లీ కృష్ణ నేను నియర్లీ ఇండస్ట్రీకి వచ్చిన టైం నుంచి ఫ్రెండ్స్ అండి. ఇప్పటికీ చాలా బెస్ట్ ఫ్రెండ్స్ మేము. బట్ నేను అప్పుడు అసిస్టెంట్ ఆర్ట్ డైరెక్టర్గా చేస్తున్నాను. నాకన్నా ముందు కృషి డైరెక్టర్ అయ్యాను. సో ఆయన అలా చేస్తున్నాడు. బట్ నేను అసిస్టెంట్ ఆర్ట్ డైరెక్టర్ని. తర్వాత నేను నా ఫస్ట్ సినిమా సారొచ్చారు టైంలో నేను ఆ సినిమా చేయడం, అప్పుడు నేను ఎప్పటికప్పుడు ఇంకెప్పుడు రా ఆర్ట్ డైరెక్టర్ అవుతావు ఇలా అంటుండేవాడు కృషి. బట్ నాకు వైజంతం నుంచి నాకు ఆఫర్ రావడం, సారొచ్చారు సినిమా చేయడం, ఆ తర్వాత మేము ఇలా ఎప్పటికప్పుడు మాట్లాడుకుంటూ ఉండడం, ఆ వెంటనే నేను కార్తికేయ చేయడం, వాటన్నిటికీ కృషికి వీటికి ఇంకా బాగా ఇది అవ్వడం, మళ్ళీ ఇది రాని రోజు, వెంకటాద్రి ఎక్స్ప్రెస్, బీరువా, అలాగా జర్నీ టైంలో అదే సాయిబాబా గారు ఎప్పటికప్పుడు కృషికి చెప్తుండేవారు, అరే మన సురేష్ ఉన్నాడు అని చెప్తుండేవాడు అనమాట. సో అలాగా వీళ్ళు అదే శైవం రీమేక్ దాగుడుమూత దండాకూరు సినిమాకి నేను మా అంకుల్ అదే సాయిబాబా గారు ప్రెజర్తో నేను ఎంటర్ అవ్వడం. ఆ సినిమాకి చేశారు మీరు? నేను చేశాను. మళ్ళీ కృషికి నేను మళ్ళీ దగ్గర, బట్ ఎప్పటికప్పుడు మాట్లాడుకుంటుండేవాళ్ళం. బట్ దాంతో మళ్ళీ బాగా దగ్గరికి అయిన తర్వాత వెంటనే ఆ టైంలోనే కృషి ఏంటంటే గబ్బర్ చేస్తూ ఉండేవారు. తను బాంబేలో ఎక్కువ ఉండేవారండి. సో ఆ టైంలో మేము పాలకొల్లు అటు షూటింగ్ లొకేషన్లో అన్నీ చేస్తున్నప్పుడు ఈ దాగుడు మొత్తం ఎప్పటికప్పుడు ఇలా ఉండాలరా అలా ఉండాలరా, మా బాబా నేను అనుకుంటున్న దానికి ఇది కరెక్ట్గా ఉందిరా అది ఇదని బాగా డిస్కస్ చేస్తూ ఉండేవాళ్ళం. సేమ్ బాబా గారు కూడా అండి. అట్లా దాగుడు మొత్తం అది ఫినిష్ చేసాం. ఇది ఇంకా నెక్స్ట్ క్రిష్ గబ్బర్ టైంలో అక్కడ బిజీ ఉన్నారు. ఇది ప్రాజెక్ట్ స్టార్ట్ చేసేసామండి, కంచెది ప్రీ ప్రొడక్షన్. సో ఎప్పటికప్పుడు క్రిష్ మేము యాక్చువల్లీ పగలంతా బిజీగా ఉండేవాడి. నైట్ టైం మేము ఇద్దరు మాట్లాడుకుంటేవాళ్ళం. అరే ఇలా విలేజ్లు కానీ వెపన్స్ కానీ అన్నీ ఇలా రిఫరెన్స్ పంపుతూ ఉండేవాడు. అమ్మాయి రూమ్ ఎలా ఉండాలి, అమ్మాయి ఎలా ఉండాలి, ఇట్లా అన్నీ చెప్తూ ఉండేవన్నమాట. షేర్ చేసుకుంటూ ఉండేవాళ్ళం. అలా ఒక నియర్లీ 2 months 3 months ఇలా మా ఎక్కువ డిస్కషన్ ఉండేదండి. తను అక్కడ ఎక్కువ ఉండేవాడు. సో అలా కంచె మొదలు స్టార్ట్ అయింది. ఈ సినిమా మేము చూసామండి, అంటే ఆర్ట్ పరంగా సినిమాటోగ్రఫీ డైరెక్షన్ చాలా బాగుంది. సో ఎస్పెషలీ ఆర్ట్ డైరెక్షన్కి వస్తే చాలా మంచి స్కోప్ ఉన్న సినిమా. అవును. చాలా ఎక్స్పెరిమెంట్ చేయడానికి, లేకపోతే రీక్రియేట్ చేయడానికి అవును బాగా సెట్ అయింది అన్నమాట స్క్రిప్ట్ అంతా. అవును. సో మీరు బాగా ఎక్సైట్ అయ్యారా? ఇట్స్ బిగ్ ఛాలెంజ్ కదా. ఛాలెంజ్ చేస్తున్నాను ఫస్ట్ ఆఫ్ ఆల్. ఎందుకంటే నాకు దీనికి కొంచెం ఇది అవ్వడానికి కారణం ఏంటంటే నేను అసిస్టెంట్గా అసిస్టెంట్ ఆర్ట్ డైరెక్టర్గా నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ అవి చెప్తున్నాను. నేను పేకెట్ రంగ జర్నీ స్టార్ట్ చేశానండి. తర్వాత నా ఫ్రెండ్ నారాయణ రెడ్డి
తో తేజ గారు చిత్రం నుంచి దాదాపు 5-6 సినిమాలకు పనిచేశానండి. నారాయణ రెడ్డితో కోఆర్డినేషన్లో. అండ్ అశోక్ గారితో చేశాను, శంకర్ దాదా చేశాను, భూపేష్ ఆర్ భూపతి అని ఆయనతో చేశాను. అండ్ అశోక్ గారు, ఆనంద్ సాయి గారితో కూడా నేను దమ్ము శక్తి అని 2 సినిమాలకు పనిచేయాను. సో వీటన్నిటి తర్వాత భూపేష్ ఆర్ భూపతితో అనగనగో దేవుడు సినిమా చేశాను. సో నాకు అన్ని టైప్ ఆఫ్ సినిమాలకు నేను అసిస్టెంట్ డైరెక్టర్గా టచ్ చేశాను. అన్ని జానర్స్ మూవీ. సో ఇది యాక్చువల్గా ఇలాంటి టచ్ చేయలేదు, బట్ నాకు కొంచెం ఛాలెంజ్గా ఉంది. బట్ ఈ అనుభవం నాకు చాలా హెల్ప్ అయింది. సో ఇంతమంది ఆర్ట్ డైరెక్టర్లతో పనిచేయడం వల్ల నాకు చాలా కొత్త విషయాలు, బడ్జెట్ కంట్రోల్స్ కానీ, లేదంటే కొత్త ఐడియాస్ని ఎలా ఇంప్రూవ్ చేయడం కానీ, కలర్ కాంబినేషన్స్ అశోక్ గారు, ఎస్పెషల్లీ అశోక్ గారు అండి, కలర్ కాంబినేషన్స్ ఆయనతో తెలుసుకోవడం. టెక్నికల్గా భూపేష్ ఆర్ భూపతిని ఆయనతో. తర్వాత తమిళ్లో రాజీవ్ అని ఉన్నారు ఆర్ట్ డైరెక్టర్ ఉన్నారు, ఇది వన్ ఆఫ్ ద మెయిన్ తమిళ్. సో ఆ రాజీవన్ గారితో కూడా నేను OE1 సుకుమార్ 1 చేశాను. 1 పనిచేశారండి యాజ్ అసిస్టెంట్ డైరెక్టర్గా. 1 రన్నింగ్లో ఉన్న టైంలోనే నాకు అశ్విని దత్ గారి నుంచి కాల్ రావడం, సార్ వచ్చారు సినిమాకి నేను యాజ్ ఆర్ట్ డైరెక్టర్గా ప్రమోట్ అయ్యాను. సో నాకు నా ఎదుగుదలకు వన్ ఆఫ్ ది మెయిన్ రాజీవన్ మెయిన్ సపోర్ట్ అని నాకు బాగా. అంటే ఏంటి నేర్పించారా? చాలా విషయాలు నేర్చుకుని నాకు మోరల్ సపోర్ట్ ఉన్నారు. నాకైనా చాలా విషయాలు ఎప్పటికప్పుడు చెప్తుండేవారు యాజ్ అన్ అసిస్టెంట్ ఆర్ట్ డైరెక్టర్ ఉన్నప్పుడు. లైక్ బ్రదర్లా ట్రీట్ చేసేవారు. ఇప్పటికీ అలా ఉన్నారు. నన్ను ఇప్పటికీ ఈ రోజు కూడా ఎంకరేజ్ చేస్తూనే ఉంటాను. కంచె విషయానికి వస్తే మీరు చాలా ఛాలెంజ్గా తీసుకున్నారు అన్నారు. సో మీకు ఫస్ట్ స్క్రిప్ట్ వినగానే ఏమనిపించింది? వాట్ వాస్ గోయింగ్ త్రూ యువర్ మైండ్? ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను స్క్రిప్ట్ వినగానే అసలు నేను క్రిస్టియన్ అంటే మన రిలేటెడ్ మన దగ్గర ఉన్న కథలు అనేది ఫీల్ అయ్యాను. బట్ ఒకేసారి పీరియడ్ 1935-40 ఈ పీరియడ్ అండ్ వార్ బ్యాక్గ్రౌండ్ ఒకసారిగా కొంచెం టెన్షన్ పడ్డాను. కృషికి కూడా ఓకేనా కాదని ఇలా కూడా అనుకుని ఉండొచ్చేమో. బట్ ఈరోజు అదే కృషి నన్ను ఏ ఇంటర్వ్యూలోకి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా నా గురించి చాలా చెప్పడం నాకు చాలా ఆనందం. సో అలా ఇది కంచి స్టార్ట్ అయింది. అంటే స్క్రిప్ట్ విన్నప్పుడే నేను చేయగలనా లేదా అనే డౌట్ వచ్చిందా? డౌట్ వచ్చింది, బట్ ఇలాంటి అవకాశం అందరికీ రాదండి. సో ఇది చేయలేకపో మనం ఏదో వంక పెట్టి తప్పుకోవడం ఇలాంటివి అనేది కరెక్ట్ కాదు. సో నేను ఛాలెంజ్గా తీసుకున్నాను. దానికి మెయిన్ ప్రొడ్యూసర్స్ అండి, రాజీవ్ గారు, సాయిబాబు గారు, బీవో శ్రీనివాస్, వీళ్ళ సపోర్టు అసలు మామూలు విషయం కాదు. సో వాళ్ళు ఎందుకంటే నేను లైక్ మా ఫస్ట్ పేమెంట్లో నేను ఫ్యామిలీ మెంబర్నండి. లైక్ నేను బ్రదర్ లాంటి వాళ్ళని, మా అంకుల్కి నేను కొడుకు లాంటి అనమాట. సో నాకేం కావాలన్నా వాళ్ళు అంత ఈజీగా వీడు ఎక్కువ ఖర్చు పెట్టేస్తున్నారు అట్లాంటివి ఏమీ ఉండేది కదా. ఎందుకంటే మా డిపార్ట్మెంట్ బేసికలీ ఎక్కువ ఖర్చులు ఉంటాయండి ఎవ్రీడే, ఏ రోజుకి ఆ రోజు, ఏ సినిమాకైనా. సో మాకు ప్రొడ్యూసర్స్కి కొంచెం చిన్న డిస్కషన్ జరుగుతుంటాయండి ఫైనాన్షియల్ మ్యాటర్లో, తగ్గిద్దాం ఇలాంటి. కానీ దీనికి నాకు అవకాశం వాళ్ళు నన్ను బ్రేక్ చేయలేకపోయేవాళ్ళు, అంటే నాకు ఉన్న రిలేషన్ వల్ల. సో అది కూడా బాగా హెల్ప్ అయింది నాకు. మీరు ఇందాక క్రిష్ గారితో చాలా డిస్కషన్స్ జరిగేవి ప్రీ ప్రొడక్షన్లో అన్నారు కదా. అవునవును. సో అసలు ఏంటి డిస్కషన్స్, వాళ్ళు ఏం చెప్పారు, మీరు ఎలాంటి ఇన్పుట్? సో ఇంకోటండి, ఈ సినిమా గురించి ఫస్ట్ ఆఫ్ ఆల్ మెయిన్ ప్రీ ప్రొడక్షన్ చాలా గొప్పగా జరిగింది ఈ సినిమాకి. ఆల్మోస్ట్ 6 నెలలు చేశారు. 6 నెలలు ప్రీ ప్రొడక్షన్ చేసాం. మీకు నమ్మరు అండి, నైట్ టైంలో క్రిష్ ఏమో అక్కడ బాంబేలో ఉండేవాడు. అతను పగలంతా అతను పని చూసుకుని మేమంతా ఈవినింగ్ అయ్యేసరికి నేను, జ్ఞాన గారు, రాజీవ్ గారు, కాస్ట్యూమ్ ఐశ్వర్య, వీళ్ళంతా మేము మీటింగ్ ఉంటూ ఆన్లైన్లో టెలికాన్ఫరెన్స్ టైప్లో మేము అందరం ఇలా కూర్చున్నాం. కృషి అక్కడ నుంచి మాట్లాడుతున్నారు, ఎక్స్ప్లెయిన్ చేస్తుండేవారు. ప్రధానికి మేము అలా నోట్ చేసుకున్నాం. ఎందుకంటే తను అక్కడ ఎక్కువ స్పెండ్ చేయాల్సి వచ్చింది ఆ టైం, పోస్ట్ ప్రొడక్షన్ జరుగుతుంది. సో అలాగా చాలా సందర్భాలు వచ్చేసామన్న. అంటే ఇది ఈ టెక్నాలజీ అలా వాడుకున్నాం దీన్ని. సో టెలికాన్ఫరెన్స్తో అలా డిస్కషన్ స్టార్ట్ అయ్యాయి అనమాట. చేసి సో మొత్తం స్క్రిప్ట్ ఉన్న తర్వాత
బాగా చాలా టఫ్గా అనిపించిన సీన్లు మీకు అనిపించాయా, లేకపోతే సెట్కి వెళ్ళాక అది ఎంత ఛాలెంజింగ్గా మీకు అది అర్థమైంది? అయితే ఒకటండి దీనికి మెయిన్ ఏంటంటే చాలా వరకు సీన్స్ అన్నీ చిన్న చిన్నవి, అంటే 1-2 days 3 days వర్క్ ఉన్నాయన్నమాట. దానికోసం సెట్లు వేయడం అనేది కష్టం, కానీ దీనికి తప్పదు. సో ఇవి బాగా ఛాలెంజింగ్గా ఉండేదండి. దాన్ని ఎలా చేయాలి, మెయిన్ డిఓపి గారు దానికి ఎలా చేయాలి ఏంటి, ఏవేవి ముందు మనకు ఫ్రంట్ ఉన్నాయంటే ఇవి బాగా తెలుస్తాయి, మిగతా మేనేజ్ చేయొచ్చు, ఇట్లాగా ప్రతిదీ ఎక్కువ డిస్కస్ చేసేవాళ్ళం అండి. ఓన్లీ టీం వర్క్ వల్లే ఇంత అవుట్పుట్ ఈ సినిమాకి అని అనుకుంటున్నాను. సినిమాలో చాలా సీన్స్ 2 పార్ట్స్గా ఉంటాయి, 2 టైం. అవునవునవును. ఒకటేమో వార్ బ్యాక్ డ్రాప్, ఇంకోటేమో వాళ్ళ ఊర్లో జరిగే సంఘటనలన్నీ చూపిస్తూ ఉంటారు. అవును. సో మీకు ఏది ఎక్కువగా కష్టపడ్డారండి చేయడానికి? చెప్పాలంటే విలేజెస్లో కూడా బాగా కష్టపడ్డామండి. మీకు మెయిన్ 35-40 పీరియడ్లో ఉన్న విలేజెస్, ఇప్పుడు ఆ విలేజెస్ మనం అసలు ఎక్కడ అలాంటి దాఖలాలు లేవండి. దానికోసం బాగా తిరిగామండి మేము, బాగా తిరిగాం. దాని గురించి ఫొటోస్ పంపడం, ఎక్కడ ఎవరన్నా జస్ట్ ఈ ఏరియాలో ఈ ఊర్లో ఒక బాగుందంటే నైట్ వెళ్ళిపోయేవాళ్ళం అండి. సో అలా చూసేవాళ్ళం అంట, ఎక్కడా లేదు. ఆఖరికి తాటిపాక అని మేము దాగుడుమూత సినిమా చేయడం వల్ల కొన్ని ఆ ఏరియాలో మేము రీసెర్చ్, అప్పటి నుంచి రీసెర్చ్ మొదలు చెప్పాం కదా మీకు. అలా దాని తాటిపాక దగ్గర పేరూరు అని ఒక అగ్రహారం అని, ఆ ఊరిని కొంచెం మాకు దగ్గరగా ఉందని ఫీల్ అయ్యాం మేము. దాన్ని ఎలా చేయాలి ఏంటి అని అంటే, మీకేంటంటే ఏ ఇంట్లో చూసినా ఏసీలు ఉంటున్నాయి, టీవీలు ఉంటున్నాయి, లేదంటే మన డిష్లు ఉంటున్నాయి, కేబుల్స్, కరెంటు కేబుల్, వాటర్ ట్యాప్స్, సీసీ రోడ్లు, ఇట్లాంటివి అన్నమాట. సో అంటే ఫుల్ అప్డేట్లో ఉన్నాయి. మనకేమో వేడి ఎట్లా 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 అనుకుంటే మెయిన్ ఏంటంటే ఆ ఊరి ప్రజలు అసలు ఎంత సపోర్ట్ అని నన్ను సపోర్ట్ చేశారండి. ఫస్ట్ మెయిన్ ఆ ఊరు ప్రెసిడెంట్ వెళ్ళి మా ఇది సబ్జెక్ట్ ఇది ఏంటంటే వాళ్ళు ఒక పంచాయతీ పెట్టుకున్నాను, మీటింగ్ పెట్టుకుని, ఆ మీటింగ్ టెంపుల్ దగ్గర అండి, మీ సినిమాలో కనబడే టెంపుల్ దగ్గరే. మేము కూడా మేము అందరం వెళ్ళి వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయడం. వాళ్ళు అందరూ పెద్దవాళ్ళు అండి, ఆ ఊర్లో అంతా రిటైర్డ్ ఐఏఎస్లు కూడా ఉన్నారండి అక్కడ. సో వాళ్ళంతా మనకు ఓకే చేయండి, అది ఇది జాగ్రత్త చేయండి, అది అని చెప్పేవాళ్ళండి. సో అలా చేసామన్నమాట. చేసిన తర్వాత ఆ సీసీ రోడ్ల కోసం కవర్ చేయడం కోసం లారీలు మట్టి వేయించాము. తర్వాత ఊర్లు అన్నీ మల్టీ కలర్స్ ఉన్నాయండి, ఇప్పుడు ఫుల్ అప్డేట్ అన్నీ. సో మనకు అప్పుడు అంత ఇది లేదు. ఒకవేళ కలర్స్ సర్లే ఫోన్లైన్ వదిలేసినా కూడా మనకు డిస్టర్బెన్స్ అనమాట, కలర్స్ మనకు సీన్ రన్ అయ్యేటప్పుడు. సో అందుకని వాళ్ళు రిక్వెస్ట్ చేసి మొత్తం ఊరంతా సున్నాలు వేయించాము. ఊరంతా ఒప్పుకున్నారు, నేను చెప్పాను కదండి పంచాయతీలో మేము కూడా. సో అట్లా సున్నాలు వేయించడం, ఏసీలు ఉంటే ఏసీలు కూడా తీయడానికి ట్రై చేసాం, కానీ అది కరెక్ట్ కాదు. సో వాటిని ఏదైనా కవర్ చేయడం, ఈ వాటర్ ట్యాప్స్ ఇట్లాంటివన్నీ చేసాము. సో మెయిన్ ఆ ఊరు ప్రెసిడెంట్ వాళ్ళు చాలా సపోర్ట్ చేశారు. అది వాళ్ళ సపోర్ట్ వల్ల ఈ అవుట్పుట్ వాళ్ళు కూడా సహాయం చేశారు. ఎస్పెషల్లీ ఆ సాంగ్లో చూస్తే చాలా వరకు ఊర్లో స్ట్రీట్స్లో చాలా ఉన్నాయి కదా, మీకు ఎక్కడ కూడా కరెంట్ తీగలు కానీ లేదంటే ఇంకోటి, ఎందుకంటే ఇప్పుడు అన్ని ఊర్లో ఇది లేదనడానికి వెళ్ళలేదండి, అన్నీ ఉన్నాయన్నమాట. సో అదొకటి మెయిన్, ఆ ఊరి సపోర్ట్ బాగుందండి. కాకపోతే ఒక చిన్న ఇన్సిడెంట్ జరిగింది, ఆ ఊరు వాళ్ళకి కోపం కూడా వచ్చింది సందర్భంలో. యాక్చువల్గా మేము ఈరోజు ఒక సీన్ చేసినప్పుడు నెక్స్ట్ రేపు సీన్ కోసం అవసరమైతే నైట్ మా టీం అంతా వెళ్ళి వర్క్ చేస్తారనమాట. నైట్ అవసరమైతే చేంజ్ చేస్తున్నాం, వాళ్ళు మార్నింగ్ లేచే లోపల వేరేగా ఉంటుంది అనమాట ఊరంతా. యాక్చువల్గా స్ట్రీట్ మధ్యలో కంచెలు వేసేయడం నైట్ చేసేవాళ్ళం. తర్వాత వాటి మార్నింగ్ చూసి యువతలో ఇటు ఎలా రావాలి, వీళ్ళు ఇటు ఎలా రావాలి, ఏంటిది అని చెప్పి వాళ్ళు అదొక వాళ్ళు ఇది పంచాయతీ పెట్టాలనే వాళ్ళు, ఎందుకంటే కొంతమంది ఉంటారు కదండి. సో అదొకటి జరిగేది. తర్వాత ఇంకొక రోజు సీన్ ఏంటంటే, యాక్చువల్గా ఆ నెక్స్ట్ డే ఏదో ఫెస్టివల్ అండి. మేము ఏం చేసామంటే
సీత సెల్యూట్ చేస్తారు కదండి సమాధి దగ్గర కొంత అంటే జస్ట్ సమాధి ఇవాళ షూట్ అయిపోయింది, నెక్స్ట్ డే ఆ సీన్ అంటే ఏం చేయాలి మనం అప్పటికప్పుడు ఆ నైటే చేసేస్తాం యాక్చువల్గా. ఆ నైట్ చేసాం, మార్నింగ్ లేచేసరికి వాళ్ళు అంత అగ్రహారం వచ్చి సమాధి కూడా సమాధి ఏంటి ఇది ఏం జరుగుతుంది అదొక చిన్న ఇన్సిడెంట్స్. అంటే కోఆపరేషన్లోనే, బట్ ఫెస్టివల్ కదా, ఇదేంటి ఇది ఎదురుగా జస్ట్ అదంతా ప్లైవుడ్ ఇదే. సో అలాంటివన్నీ అనమాట, అలాంటి కామెడీస్ అదొక్కటేనా ఇంకా చాలా జరిగాయి షూట్లో అంతా? ఇట్లాంటివే చిన్న ఇన్సిడెంట్స్ చెప్తాను. సో అది ఒకటి బాగుండేది. తర్వాత ఇంకోటి అలా మేము ఎక్కువ రోజులు వాళ్ళ ఊళ్ళో షూట్ చేయడం వల్ల అండి, వాళ్ళు మా ఫ్యామిలీ మెంబర్స్ మీకు సినిమాలో మీకు సాంగ్లో వెనక జూనియర్ ఆర్టిస్టులు కాకుండా వీళ్ళు యాక్ట్ చేసేసారండి. సో చాలా న్యాచురల్గా ఉంటుంది అది. వాళ్ళు ఒరిజినల్ నగలు తీసుకొని వచ్చి బాగుంటుంది. సో మీరు ఇందాక ఆర్ట్ డైరెక్టర్ అంటే ఆ బడ్జెట్ కన్స్ట్రెంట్లోనే మొత్తం చేయగలగాలి అంత చెప్పారు కదా. సో కంచె విషయంలోకి వస్తే సినిమా బడ్జెట్ అంటే తీసిన ఫుటేజ్కి ఆ బడ్జెట్కి ఇంకా చాలా పెద్దగా అనిపిస్తుంది అనమాట. ఇంకా చాలా పెద్ద బడ్జెట్ పెట్టి సినిమా తీసారన్నంత రిచ్ ఫీల్ అయితే ఉంది. సో దానికి మేము ఈ బడ్జెట్లో చేయడానికి కారణం మెయిన్ క్రిస్టియన్ జ్ఞానశేఖర్ గారు, వాళ్ళ సపోర్టు, ఈ అవుట్పుట్ రావడానికి. మేమేంటంటే ఎక్కడ మనకు ఎంతవరకు ఉంది ఏంటి ఎక్కడి వరకు పెట్టచ్చు దానికి వరకు పెడదాం అనుకొని మేము, ఎందుకంటే ప్రతిదీ మాకు ఏంటంటే 1-2 days సీన్స్ వల్ల ఎక్కువ పెట్టడానికి అవకాశం లేకపోయేది. ఈవెన్ హీరోయిన్ ఇంటి దగ్గర కానీ చాలా చాలా తక్కువ సీన్స్ ఉంటాయి. సో దానికోసం తప్పదు, ఇంక వేరే ఎక్కడ లేవు అలాంటి ఇల్లు మనం అని చెప్పి మళ్ళీ దానికోసం అసలు నానకరాంగూడలో దాన్ని మొత్తం రీమోడల్ చేయడం ఇవన్నీ కొంచెం ఎక్స్పెన్సివ్ అయినాయి, బాగానే అయినాయి. దాని దగ్గర కొంచెం ఎక్కువైంది. అది హీరోయిన్ ఇల్లు ఒక కోర్ట్ అంటే కదా, దాన్ని మీరు రీమోడల్ హీరోయిన్ కోర్ట్ కదండి, మెడ్రాస్ క్లబ్ అండి, మెడ్రాస్ కల్చర్ క్లబ్. అది చెన్నై సీన్స్లో వస్తుంది. అది ఒక కోర్ట్ ఉంది. అది ఆ కోర్ట్ని అది కూడా మీకు అంటే ఇందాక చెప్పాను కదా, సెట్ వేసుకునేంత మాకు లేదు బడ్జెట్లో. సో దానికి కోర్ట్ని ఏంటంటే ఉన్న దాంట్లో ఉన్న బడ్జెట్లో వాటిని ఎలా చేయాలి ఏంటి అని లైట్స్ గీట్స్ ఇచ్చేసి కొంచెం మార్చుకొని, ఇంకోటి వీటన్నిటికీ ఏంటంటే మెయిన్ నాకు రిఫరెన్స్లు ఎక్కువ చూసాను. చాలా రిఫరెన్స్లు కలెక్ట్ అయినా ఆ రిఫరెన్స్లు ఇప్పటికి కూడా నా దగ్గర చాలా ఉన్నాయి. రిఫరెన్స్లు అంటే ఏవేవి చూస్తారు? మూవీస్ కానీ లేదు, మెయిన్ నేను అసలు ఎలా ఉండేవి లేదంటే మెయిన్ నాకు దీనికి ఇంత ఇది రావడానికి గూగుల్ అండ్ యూట్యూబ్ అండి మెయిన్. మ్యాక్సిమం ఎక్కువ స్పెండ్ చేసి అసలు క్లబ్ సీన్స్ ఎలా ఉంటాయి, ఇట్లా ఎలా ఉంటాయి, ఆ టైంలో అన్నీ ఎక్కువ చూసేవాడిని బాగా. సో అట్లాగా దానికి క్లబ్కి బాగా హెల్ప్ అయిందండి రిఫరెన్స్లో వీటి వల్ల. చాలా ఎఫర్ట్ పెట్టిన క్లబ్. ఇంకోటి అండి, క్లబ్లో ఒక నాకు నిన్న మొన్న కూడా కాల్స్ వచ్చాయండి. కాల్స్లో ఏంటంటే అంటే చాలా మైనర్ డీటెయిల్స్ కూడా చేశారు. అంత ఓపిక ఎలా, అంత అది ఎవరు చూస్తారు అనుకున్నారు ఏంటి అంటే అది అందుకని కదా మీరు ఈరోజు కాల్ చేశారు, మెహర్ రమేష్ గారు చోటగా ఇలా. అయితే హీరోయిన్ అదే అగ్గిపెట్టి మ్యాచ్ బాక్స్ అగ్గిపెట్టి క్యాండిల్ వెలిచే సీన్ ఉంటుంది. ఆ సీన్ మనం ఏదో కనపడదు కదా అని చెప్పి ఏదో మ్యాచ్ బాక్స్ పెట్టలేదండి. దానికోసం మ్యాచ్ బాక్స్లు అలాంటివి ఇప్పుడు లేవండి, ఇప్పుడు అంతా పేపర్ ఇలాంటివి వస్తున్నాయి. దానికోసం ఏంటంటే చిలకలూరుపేటలో అలాంటివి ఇప్పటికీ ఉన్నాయని తెలిసిందండి. సో అక్కడ నుంచి అగ్గిపెట్టెలు తెచ్చి మళ్ళీ అప్పుడు బ్రిటిష్ అండర్లో ఉంది కాబట్టి ఆ విక్టోరియా స్టిక్కర్స్ వాటిని వేసి ఆ డీటెయిల్ కొంచెం చాలా న్యాచురల్గా ఉండేది. సో దానికోసం కాల్స్ వస్తున్నాయి, అదొకటి. మేము కొద్ది రోజుల క్రితం క్రిష్ గారితో మాట్లాడుతుంటే వాళ్ళు తనుండి ఈ వార్ సీక్వెన్స్లో జరుగుతున్నప్పుడు మీరు 2-3 ట్యాంక్స్ కూడా మీరే క్రియేట్ చేశారన్నారు. అవునవును. సో అదే దానికి ఎలాంటి వర్క్ చేశారండి? దానికి అదే చెప్పాను కదండి ఇందాక రిఫరెన్స్ ఇది. సో దానికి చూశాను. అండ్ మెయిన్ సెకండ్ వరల్డ్ వార్లో ఎలా అసలు ఆ వీడియోస్ అన్ని యూట్యూబ్లో ఇప్పటికి ఉన్నాయండి.
అవన్నీ రీసెర్చ్ చేశాను. అవన్నీ బ్లాక్ అండ్ వైట్ ఫొటోస్ ఆఫ్టర్ వార్ అయిన తర్వాత ఇమేజెస్ అవన్నీ ఇప్పటికీ నా దగ్గర ఉన్నాయండి. ఆ ఇమేజెస్ ఉన్నాయి. వాటిని చూసి నా వెపన్స్ కూడా అలా చేసేవాడిని వాటికి. తర్వాత మెయిన్ ఏంటంటే అక్కడ మ్యూజియంలో తీసుకున్నాం మెయిన్. సో గవర్నమెంట్ అది మెయిన్ సపోర్ట్ ఉంది. సో వెపన్స్ కూడా మీరు ఏమైనా డిజైన్ చేశారు దానికోసం? మేజర్ మాకు కావాల్సిన మిగతావన్నీ మ్యూజియంలో ఉన్నాయండి. సో బాబా గారు జ్ఞానశేఖర్ సినిమాటోగ్రాఫర్. సో మీరు ఆర్ట్ డైరెక్టర్ అంటే చాలా వరకు డైరెక్టర్తో సినిమాటోగ్రాఫర్తో మీరు చాలా డిస్కషన్స్ చేయాలి. సో బాబా గారితో ఎలా? బాబా గారు వల్లే ఇంత అవుట్పుట్ వన్ ఆఫ్ ది మెయిన్ అని నేను అనుకుంటున్నానండి. ఎందుకంటే మెయిన్ ఆర్ట్ డైరెక్టర్కి కెమెరామెన్కి డైరెక్టర్కి వీళ్ళకి మంచి రిలేషన్ ఉంటేనే మంచి అవుట్పుట్ వస్తుంది. ఎవరు లేదంటే చాలా సందర్భాలు ఎక్కువ ఈగోస్ ఉంటాయండి. సో మెయిన్ బాబా గారి వల్ల నాకు అది చాలా ప్లస్ అండి. ఆయనతో మళ్ళీ ఇది 2 రోజులు చేశాను నేను. సో దానికి కూడా దానికి అంత పేరు అవడానికి ఈయన కూడా వన్ ఆఫ్ ది బాబా గారి సపోర్ట్ కూడా ఉన్నాను. అంటే ఆయన చెప్పేవాళ్ళ ఇది కాదు లేదు, నాకు ఇలా చేద్దాం అనుకుంటే బాగుంటుంది అని డెఫినెట్గా ఇలా చేయి, దాన్ని మనం ఎలా చేయాలో ఎలా ఎక్స్పోర్ట్ చేయాలో చేద్దాం ఇట్లా చెప్పేవారు అన్నమాట బాబా గారు. సో మెయిన్ ఏ సినిమాకైనా అండి డిఓపి ఆర్ట్ డైరెక్టర్ కమ్యూనికేషన్ లేకపోతే చాలా అవుట్పుట్ అనేది కరెక్ట్గా ఉండదండి. వాళ్ళిద్దరు బాగుంటేనే బాగుంటుంది సినిమాకు. అసలు ఆర్ట్ డైరెక్టర్ మీ పని ఏముంటుంది సార్? అంటే చాలామందికి ఏంటంటే ఏముంది లేరో పెద్ద సెట్లు కలర్ఫుల్గా ఉంటుంది, అయితే సాంగ్స్లో కొంచెం సెట్లు బాగుంటాయి అనుకుంటారు. బట్ అసలు మీరు చేసే యాక్చువల్ పని ఇంకా చాలా ఎక్కువ ఉంటుంది కదా. కరెక్ట్గా ఉంది. ఇప్పుడు నా వరకు వస్తే ఆర్ట్ డైరెక్షన్ అంటే ఏదో సాంగ్కు సెట్లు వేసేసి లేదంటే ఏదో ఒక హౌస్ సెట్ వేసేసి పక్క తప్పుకోవడం అనేది కాదండి. ఈచ్ అండ్ ఎవ్రీథింగ్. ఇప్పుడు మీకు అగ్గిపెట్టే సీన్ ఎలా ఉంది అట్లా ప్రతిదీ ఫాలోఅప్ చేయడమే. ఇప్పుడు మీకు ఇందాక చెప్పాను మళ్ళీ ఇది అన్న సినిమాకి దాంట్లో ఒకరు అడిగారు అనమాట ఆర్ట్ డైరెక్షన్ ఏముంది అని. మీకు ఆ సినిమాలో హీరో ఇల్లు అది మాకు యాక్చువల్లీ బీచ్ బ్యాక్డ్రాప్లో కావాలి కనుక చాలా ట్రై చేసి ఒరిజినల్ హౌసెస్ దొరకలేదండి. ఆ సినిమాకు ఉన్న బడ్జెట్లో కేఎస్ రామారావు గారి సపోర్ట్తో వైజాగ్ రుషికొండ బీచ్లో ఏపీ టూరిజం వాళ్ళతో పర్మిషన్ తీసుకుని మాకు సెట్ వేసాము. సో మీకు ఎందుకంటే మాకు ఎటు నుంచి చూసినా సీ కనపడాలి, సముద్రం కనపడాలి. అది మెయిన్ మా ఇది. సో దాంట్లో అక్కడ సెట్ వేయడం జరిగింది. ఆ సెట్ ఎవరు కూడా అది ఒరిజినల్ ఇల్లు అనుకున్నారు తప్పితే ఎవరు సెట్ అనుకోవాలి. అంటే నా వరకు వస్తే అట్లా ఇన్వాల్వ్ అవ్వాలి ఆడియన్స్. అంతేగాని ఇది సెట్ భలే ఉంది, లేదంటే రంగురంగులుగా ఉంది, లేదంటే కథను డిస్టర్బ్ చేయడం అది నాకు ఇష్టం ఉంది. సంబంధం లేని ఏదో సపోజ్ హీరో లేదంటే హీరోయిన్ హీరో ఫాదర్ నేను ఒక ఎంప్లాయీ ఒక బ్యాంక్ ఎంప్లాయీ అనుకో, బ్యాంక్ రిలేటెడ్కి సంబంధించిన వాళ్ళ ఇంట్లో క్యాలెండర్ ఉండడము లేదంటే ఇట్లాంటివి. ఎందుకంటే వాటన్నిటి కూడా నేను చాలా కేర్గా తీసుకుంటాను. సో డెకరేషన్ కాకుండా ప్రాప్స్ విషయంలో కూడా మీరు చాలా మెయిన్ అదే అండి. ఆర్ట్ డైరెక్షన్ అంటే ఓన్లీ సెట్లో వేయడమే కదండి, ప్రాప్స్ విషయంలో కూడా చాలా కేర్ తీసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ లైక్ ఆర్ట్ డైరెక్టర్ ఆనంద్ సాగర్ చాలా పెద్ద సినిమాలు చేశారు. సో తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు ఉంది ఇండస్ట్రీలో. సో మీరు ఇండస్ట్రీకి వచ్చి దాదాపు 15 ఏళ్ళు అయింది. ఇంకా మీరే ఆర్ట్ డైరెక్షన్ చేస్తూ ఒక 4-5 ఇయర్స్ అయింది. అవును. సో మీకు ఎలాంటి గుర్తింపు ఉందని అనుకుంటున్నారు? గుర్తింపు ఉంది ఏంటి? ఇప్పుడు ఎస్పెషల్లీ ఈ సినిమా రిలీజ్ అయినాక నాకు చాలా గుర్తింపు వచ్చిందండి, చాలా అంటే చాలా. సో ఇప్పుడు నా మీద నాకు చాలా కాన్ఫిడెంట్ పెరిగిందండి. సో నేను ఎట్లాంటి ప్రాజెక్ట్ నేను హ్యాండిల్ చేయగలనని. అట్లాగే ఆఫర్లు కూడా చాలా వస్తున్నాయండి. బట్ నేను అన్నీ చేసేయాలని ఆతృత అయితే నాకు లేదండి. సెలెక్టెడ్గానే బాగా చేసుకుంటూ వెళ్ళాలనేది, మంచి ఇంకా 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 మంచి గుర్తింపు తెచ్చుకోవాలనేది నా ఇదేండి. ఈ సినిమాకి వచ్చిన మీకు బెస్ట్ కాంప్లిమెంట్ కంచెకి? అదే చెప్పాను కదా మీకు, అగ్గిపెట్టే అన్నారు. అది కాకుండా సినిమా జరుగుతున్నప్పుడు, సినిమా రిలీజ్ అయ్యాక ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ అసలు ప్రతి విషయంలో చాలా బాగా మాట్లాడుతున్నాను. ప్రతిదీ అది బాగుంది, ఇది బాగుంది, అది బాగుంది, అన్నీ ప్రతిదానికి బాగా మాట్లాడుతున్నారండి. వార్ ఎపిసోడ్స్ గురించి, ఆ విలేజ్ గురించి, అండ్ మెయిన్ క్లబ్ మర్చిపోయానండి మీకు, రైల్వే స్టేషన్
వీళ్ళు రైల్వే స్టేషన్ గురించి మాట్లాడుకునే ముందు మనం అదే కల్చరల్ చెన్నై ఎపిసోడ్స్ ఉన్నాయండి కొన్ని. మీకు చెన్నై ఎపిసోడ్లో అటు ఇటు అన్న సాంగ్ ఉంది. ఆ సాంగ్లో మీకు మేము ఆ బీచ్కి సంబంధించిన ఆ ఏరియా అంతా మేము సెట్ చేసి వెనకాలది సీజన్ అనమాట. సో అట్లా దాంట్లో వాడిన ప్రాప్స్ కానీ జట్కా బండ్లు కానీ సైకిల్స్ మేము ఓల్డ్ సైకిల్స్ ఎక్కడెక్కడ అవన్నీ తీసుకొచ్చేవాళ్ళం అండి. ఇవన్నీ ఆ సాంగ్కి ఆ చెన్నై ఎపిసోడ్స్కి అవన్నీ చేసామండి. అది రైల్వే స్టేషన్ గురించి చెప్తున్నారు నాకు. అది రైల్వే స్టేషన్ అండి. ఇది యాక్చువల్గా ఫిల్మ్ సిటీలో చేసామండి. ఇది సేమ్ దానికి కూడా మీకు ఇంత చెప్పాను. మాకేంటంటే చిన్న చిన్న సీన్లు, దానికోసం ప్రతిదీ బిల్డప్ చేయలేము. మాకు ఉన్న దాంట్లో ఏ ఉన్నాయి తీసుకొని చూస్ చేసుకొని ఇది ఏది కనపడుతుందో అలాగా రైల్వే స్టేషన్లో మెయిన్ ఇంజన్ బిల్డప్ చేసి మీకు ఆ స్టీమ్ ఇవన్నీ ఫైర్లు ఇవన్నీ చేసి దాంట్లో ఉన్న అప్పట్లో ఉన్న రైల్వే స్టేషన్లో మీకు కంపార్ట్మెంట్స్ కానీ ఫస్ట్ క్లాస్ కానీ అది కూడా మేము అక్కడే చేసాం ఆర్ఎఫ్సీలో. తర్వాత మీకు రైల్వే స్టేషన్లో లైట్స్ కానీ, తర్వాత వీళ్ళ లగేజ్ మీరు అబ్జర్వ్ చేసలేదు, హీరో హీరోయిన్ లగేజ్ ఉంటాయి, వాళ్ళ లగేజ్ కూడా మేము తయారు చేసామండి. అవి అప్పట్లో ఎట్లా ఉంటాయి లగేజ్ బ్యాగ్స్ ఏంటి అనేది, ఈవెన్ రైల్వే టికెట్ కూడా అప్పుడు చేసేవాడిని. సో ఆ రిఫరెన్స్లు అన్నీ ఉన్నాయన్నమాట. ఇంకోటి అండి మనీ, అంటే మనకు కొన్ని సందర్భాలు ఎక్కడ కనపడకపోవచ్చు, మనీ కూడా తయారు చేసామన్నమాట వీటి కోసం. క్లబ్లో అక్కడ ఇక్కడ వాడడానికి, జూనియర్స్కి వాడడానికి కరెన్సీ నోట్స్ అన్నీ, ఇంకా టికెట్స్ కానీ ఇట్లా ప్రతి దాని గురించి మేము మాట్లాడుకున్నాం. ఈవెన్ ఈ టికెట్ గురించి కూడా చాలా సందర్భాల్లో మాట్లాడుకున్నాం. ఇంగ్లీష్ లగేజ్ గురించి మాట్లాడుకున్నాం. టీటీ లైట్ ఉంటుంది, ఆ లైట్ గురించి మాట్లాడుకున్నాం. అంటే తయారు మేమైతే వాడాం, బట్ రాకపోయింది, ఎట్లా అవుట్ ఫోకస్లో ఉండొచ్చు, కానీ అలాంటివి కూడా చాలా కేర్ తీసుకున్నాం అన్నమాట. అట్లా మీరు క్రిష్తో చాలా ఏళ్ళ పరిచయం అన్నారు. ఈ సినిమా జరుగుతున్నప్పుడు ఏ సందర్భంలో కూడా మీ ఇద్దరి మధ్య డిసగ్రిమెంట్స్ లాంటివి ఏం రాలేదు అసలు? లేవు అసలు ఏం లేవు అసలు. అదే చెప్పిన ఆ రిలేషన్ కరెక్ట్ ఉండడం వల్లే మనకు ఈ అవుట్పుట్ కారణం అనుకుంటున్నాను. మొన్న అక్టోబర్ 22 రోజు కంచే కాకుండా ఇది రాజుగారి గది కూడా రిలీజ్ అయింది అదే రోజు. అవును. సో మెయిన్ దానికి కూడా చాలా మంచి పేరు వచ్చింది రాజుగారి గదికి. మెయిన్ దాని హర్రర్ బేస్డ్ సినిమా అండి అది. అది సేమ్ అది కూడా మీకు కంచె కన్నా లో బడ్జెట్, బట్ నాకున్న ఐడియాస్ ఏమో చాలా హైలో ఉన్నాయి. నా ఐడియాస్ ఎన్నైనా ఉన్నా అల్టిమేట్గా అక్కడ వచ్చేసరికి బ్రేక్ అవ్వాల్సింది. సో ఆ ఉన్న దాంట్లో ఏది బెటర్గా చేస్తుంది, ప్లేవుడ్ వాడే దగ్గర ఇంకేమైనా వాడచ్చా, లేదంటే ఇంక వేరే ఐరన్ వాడే దగ్గర ఇంకోటి వాడచ్చా, ఇట్లా అన్నీ నేను ప్రతిదీ ఇలా డీటెయిల్లోకి వెళ్ళి మెయిన్ నా టీం అండి, నాకు సుబ్బారెడ్డి, ప్రియా అని అసిస్టెంట్స్, వీళ్ళ సపోర్టు కంచెకు అండ్ దీనికి చాలా ఉందండి. వాళ్ళే మెయిన్. సో రాజుగారు గది, సో ఓంకార్ గారు మెయిన్. ఇంకోటి అంటే దాంట్లో ప్లస్ ఏంటంటే సినిమా మొత్తం మ్యాక్స్ అక్కడే ఉంది ఒకే ఇంట్లో, దానివల్ల కొంచెం బడ్జెట్ సహకరించింది. మీకు ఇందాక కంచెలో ప్యాలెస్ అని చెప్పాను కదండి, అదే ప్యాలెస్ని మళ్ళీ రీమాడిఫై చేశాను అన్నట్టు. సో ఎక్కడికో వేరే విలేజ్ లేకన్నా ఇక్కడ చేస్తే బాగుంటుందని చెప్పి ఓంకార్ గారిని ఒప్పించి, ఎందుకంటే ఆయన ఎక్కడైనా రూరల్కి వెళ్దాం అనేవాడు అనమాట. సో ఆయన ఒప్పించి నేను మీకు హామీ ఇస్తున్నాను, మీకు చేయండి, మీకు అన్నీ సపోర్ట్ ఉంటాయి. ఆయన కూడా ఇది ఇవ్వడం, దాన్ని అక్కడ మొదలు పెట్టామండి. కొన్ని సందర్భంలో బడ్జెట్ పెరిగింది, ఓంకార్ గారు దాన్ని ఆయన చాలా సపోర్ట్ చేశాడు ఈ విషయంలో. ఎందుకంటే ఆయన అంత ఈజీగా ఏం కాంప్రమైజ్ అవ్వరండి ఆయన, ఓంకార్ గారు. సో ఆయన కూడా చాలా డీటెయిల్గా డిస్కస్ చేసేవాడు అండి ప్రతి విషయంలోనూ. ఓన్లీ హౌసే కాకుండా హౌస్లో గదులు కానీ, లేదంటే వాళ్ళ బెడ్రూమ్స్ కానీ, కిచెన్ కానీ ప్రతిదీ చాలా కేర్ తీసుకున్నామండి అది. అండ్ తర్వాత ఆర్గానిక్ అది వేరే ప్లేస్లో సెట్ వేసామండి. అది కూడా మీరు అది బాగానే మీరు అబ్జర్వ్ చేసి ఉంటారు లేదు, దానికి కూడా బాగా ఖర్చు పెట్టారండి ఓంకార్ గారు. మేము దానికోసం యాక్చువల్లీ మనకు ఒరిజినల్ ఆర్గానిక్ ఇక్కడ దొరకదు కాబట్టి మేము ఏం చేసేవాళ్ళం అంటే ఎవ్రీడే మా టీము మార్కెట్కి వెళ్ళి ఎవ్రీడే మన మటను, ఐస్, లివర్స్ ఇవన్నీ తెచ్చి బాటిల్స్ పెట్టడం, ఒరిజినల్గా ఇచ్చేయడం అన్నమాట. అవన్నీ ఇచ్చేసాం అన్నమాట దానికి. అది కూడా బాగుంది.
మీరు ఆర్ట్ డైరెక్టర్గా చాలా ఏళ్ళుగా పనిచేస్తున్నారు. సో ఇప్పుడు ఎవరైనా కొత్త వాళ్ళు ఆర్ట్ డైరెక్షన్ వైపు రావాలంటే వాళ్ళకి ఉండాల్సిన మోస్ట్ ఇంపార్టెంట్ క్వాలిటీ ఏముంటుంది సార్? నా వరకు నాకు తెలిసిన మినిమం కామన్ సెన్స్ ఎక్కువ ఉండాలండి. తర్వాత అబ్జర్వేషన్ ఎక్కువ ఉండాలి. తో పాటు క్వాలిఫికేషన్ ఉంటే హెల్ప్ అవుతుంది. క్వాలిఫికేషన్ అంటే ఏ రకంగా? ఎట్లాగైనా ఉండవచ్చు. ఇదే చేసి ఉండాలి, అది చేసి ఉండాలని ఏం లేదు. బట్ ఏదైనా ఫైన్ ఆర్ట్స్ ఇలాంటివి ఏమైనా చేసినా కూడా హెల్ప్ అవుతుంది. సో మెయిన్ కామన్ సెన్స్ ఇవన్నీ బాగుండాలి. అంటే కామన్ సెన్స్ అంటే ఎగ్జాంపుల్స్ చెప్పండి కొంచెం. జనరల్గా అంటే మనకు అక్కడ ఏం జరుగుతుంది, ఇప్పుడు ఈ ప్లేస్లో ఉంది, ఇట్లా ఉండాలి, అలా ఉండాలి అనేది జనరల్గా ఏదో సినిమా కోసం సెట్టింగ్ చేసినట్టు నీట్గా మనకి ఎక్కడ ఏ ఇంట్లో కూడా ఉండాల్సిన వస్తువు ఒకటి ఉండదండి. డైనింగ్ టేబుల్ మీద ఏ ఉండాలి అవే ఉంటాయి సినిమాల్లో. మనకు ఒకసారి డైనింగ్ టేబుల్ మనం ఇది పెడతాం, లేదంటే మనం బయట నుంచి వచ్చి హెల్మెట్ కూడా పెడతాం. అట్లా ప్రతి విషయంలోనే కొంచెం ఆలోచిస్తే బాగుంటుంది. మన సినిమాలో ఏంటంటే నీట్గా టేబుల్ వెనుక టవల్ తుడుచుకోవడం అన్నీ నీట్గా అమర్చి అలా ఉండవు. ఏ ఇంట్లో కూడా అలా ఉండవండి. ఉండాల్సిన వస్తువు ఉండాల్సిన చోట ఉండదు. అదే ఒకటి మెయిన్ అబ్జర్వేషన్ జరుగుతూ ఉండాలి. ఇప్పుడు నాకు ఇక్కడికి వచ్చిన వెంటనే నాకు ఇవన్నీ చూసేసుకున్నాను. అట్లా ఆటోమేటిక్గా నాకు తెలియకుండా వెళ్ళిపోతుంటాను. మీరు ఇందాక చాలా ఎగ్జాంపుల్స్ చెప్పారు. కంచెలో కానీ రాజుగారి గదిలో కానీ ఉన్న మెటీరియల్స్తోనే మీరు దాన్ని ఇంకా కొత్తగా అయినా ట్రై చేయొచ్చా అని ఆలోచిస్తున్నాను. అవును, అంటే తక్కువ బడ్జెట్లో బెటర్ అవుట్పుట్. ఎందుకంటే మనకి ఏది కూడా పర్మనెంట్ కాదు. సో దాన్ని ఎలా చేయొచ్చు ఏంటి అనేది దాని గురించి ఎక్కువ ఆలోచిస్తుంటాను నేను. అంటే ఇప్పుడు మీకు బడ్జెట్ ఇంకొంచెం ఎక్కువ ఉంటే మీ అప్రోచ్ మారిపోతుంది? డెఫినెట్గా మారిపోతుంది. డెఫినెట్గా. అంటే ఏ రకంగా మీరు వేరేగా బిల్డ్ చేయాలి? అంతే. అంటే నేను ఈ సీన్కి డైరెక్టర్ ఇలా చెప్పాడంటే దానికి ఇంత రిఫరెన్స్ కలెక్ట్ చేస్తాను నేను. నా ఐడియాస్ అన్నీ డైరెక్టర్తో షేర్ చేస్తున్నా. దాంట్లో ఉన్నవే మేము దాంట్లో బెటర్ అన్నీ చేయాలంటే మాకు చాలా బడ్జెట్ అవుతుంది. బట్ సినిమాలో బాగుంటుంది, కానీ అన్నీ సహకరించే కదండి. మీకు ఒక స్క్రిప్ట్ అనుకున్నాక ఎంత టైం తీసుకుంటారు సార్ రీసెర్చ్ కోసం? స్క్రిప్ట్ని బట్టి అండి, ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్స్లో మ్యాక్సిమం నేనైతే వన్స్ కథ వినొచ్చినానంటే ఆ రోజు నైట్ అయితే నిద్రపోలేనండి. జనరల్గా తిరుగుతూనే ఉంటుంది అనమాట. ఆల్రెడీ ఆలోచిస్తుంటారే ఎలా ఉంటుంది? డెఫినెట్గా వన్స్ కొత్త సినిమా కమిట్ అయిన టైంలో మాత్రం ఆ 2 days నేను ఇంకా అందుకని లేచిపోయి నైట్లో ఇంకా సిస్టమ్ మీదే ఉంటాను మ్యాక్సిమం. సో కలెక్ట్ చేస్తుంటే అప్పుడు నేను డైరెక్టర్ చెప్తుంటా, మీరు చెప్పిన దానికి ఇది బాగుంటుందేమో అంటే భలే చాలా బాగుంది ఇట్లా అంటుంటారు అనమాట. డైరెక్టర్తో కథ డిస్కషన్ జరుగుతున్నప్పుడు మీకు ఎప్పుడైనా నో చెప్పారా? లేదంటే నా వల్ల కాదు, నేను చేయలేను వచ్చింది? మా ఎక్స్పీరియన్స్లో అలా జరగలేదు. నాకున్న అనుభవం వల్ల నాకు వాళ్ళు ఏది చెప్పినా కూడా నాకు చాలా ఈజీగానే ఉంటుంది. అంటే ఆ కాన్ఫిడెన్స్ రావడానికి మెయిన్ కారణం ఏంటి? మెయిన్ కారణం ఏంటంటే నేను ఇంతమంది పెద్దవాళ్ళ దగ్గర వర్క్ చేయడం మెయిన్. తర్వాత నేను చేసిన ప్రతి ఆర్డర్ దగ్గర నాకు మెయిన్ ఇంపార్టెన్స్ ఉండేదండి. సో దూసుకెళ్ళే తత్వం ఎక్కువ ఉండేది నాకు. చిన్నప్పటి నుంచి అంతేనా, లేకపోతే ఓన్లీ ఇండస్ట్రీలోకి వచ్చాక? పని కదా, మా ఇంట్లో కూడా అంతే. ఫ్యామిలీ అన్నారు, సో మీ సొంత ఊరు అది అసలు ఎలా వచ్చారు ఇండస్ట్రీకి? మా నేటివ్ ప్లేస్ వచ్చేసి చిత్తూరు డిస్ట్రిక్ట్ మదనపల్లి అండి, పక్కన విలేజ్. నేను చిన్నగా ఉన్నప్పుడు మా ఫాదర్ ఎక్స్పైర్ అయిపోయారు. మా ఫాదర్ ఇరిగేషన్ డిపార్ట్మెంట్లో చేసేవారండి. ఆ జాబ్ మా మదర్కి వచ్చిన తర్వాత సో అలా మేము మా కర్నూలు, నెల్లూరు, రాజమండ్రి అలా ట్రావెల్ చేసి ఫైనల్గా హైదరాబాద్లో మా మదర్ ఇప్పుడు ప్రజెంట్ 1 year బ్యాక్ రిటైర్ అయిపోయారండి. ఇప్పుడు మాతోనే ఉంటున్నారు మా మదర్. నాకు ఒక బ్రదర్ అన్న ఉన్నారు, బెంగళూరులో ఉంటారు. 2 పిల్లలు నాకు. తర్వాత నాకు మెయిన్ ఈ వర్క్ వీటికి నాకు మా వైఫ్ కూడా చాలా సపోర్ట్ ఉంది. చాలా విషయాలు, చాలా సందర్భాలు ఇప్పుడు నేను చెప్పాను కదండి, కథ విన్నాక నేను తనతో కూడా షేర్ చేసుకుంటా. మీరు చెప్పింది తను కూడా చాలా రిఫరెన్స్లు ఇవన్నీ కలెక్ట్ చేయడం చెప్తూ ఉంటుంది. చూస్తుంది, తను కూడా చెప్తూ ఉంటుంది. ఇది మీరు చెప్పినాక ఇది బాగుంటుందేమో చూడండి, ఇట్లా ఎప్పటికప్పుడు ఒక్కొక్కసారి తనకి ఏదైనా ఎక్కడికైనా వెళ్ళినప్పుడు లేదంటే ఏదైనా కనపడినప్పుడు టక్కున పిక్ తీసి నాకు వాట్సాప్ చేస్తుంటాను, నీకైనా ఉపయోగపడతాను చూడు ఇలాంటిది అని చెప్తుంటాను. బాగా మీ జీవితాన్ని మార్చేసిన సినిమా ఏమైనా ఉందండి?
అంటే నేను ఇండస్ట్రీకి రావడానికి కారణం మెయిన్ నాకు భైరవదీప్ అనే సినిమా. నేను కర్నూలులో 10th క్లాసు ఏదనుకుంటాను ఆ టైం, కరెక్ట్ లేదు. ఆ టైంలో నియర్లీ 50 నుంచి 100 సార్లు చూసుంటాను సినిమాని, భైరవదీపం. అసలు నాకు తెలియకుండానే అంత కనెక్ట్ అయిపోయినాను. అంతే నాకు ఎందుకు ఎక్కువ క్లైమాక్స్ కోసం మీకు ఆ గద్ద గాలిలో వెళ్ళడం, తర్వాత వేర్లన్నీ వస్తుంటాయి, మీకు ఐడియా ఉందా లేదు, అది ఎట్లా 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 మళ్ళీ వెనక్కి వెళ్ళిపోతాం, ఇట్లా ఇది ఎక్కువ ఆలోచిస్తుండేవాడు అనమాట. అసలు అలా భైరవదీపం సినిమా నాకు బాగా ఇన్స్పైర్ చేసింది సినిమా. తర్వాత ఆదిత్య 69. సో అది నాకు ఎక్కువ. బట్ ఆ టైంలో నాకు ఆర్ట్ డైరెక్టరు లేదంటే ఇట్లా డైరెక్టర్ మనకు తెలిసిన ఓన్లీ హీరోయిన్లు వీళ్ళు చెప్తే. సో అట్లా నాకు మేము ఎప్పుడైతే మా మదర్ హైదరాబాద్ ట్రాన్స్ఫర్ అయ్యారో ఇంకా నేను ఇంకా సినిమాలు అయితే ఇంకా ఇంటర్తో ఆపేసాను. ఓకే. ఇంకా మొదలు ఇంకా ఎట్లా వెళ్ళాలి సినిమా ఫీల్డ్కి, ఎలా వెళ్ళాలి ఇదే ఉండేది అన్నమాట ఎక్కువ. మా మదర్కి ఇంట్రెస్ట్ లేదు చదువుకోమని. సో ఆ టైంలో మేము బాలానగర్ దగ్గర ఉండేవాళ్ళం అన్నమాట. సో అక్కడ నుంచి నేను ఏం చేసేవానంటే న్యూస్ పేపర్స్లో వాటిలో వస్తుండేది అనమాట. ఇది ఈరోజు ఇక్కడ పలానా ప్లేస్లో విమల్ థియేటర్లో షూటింగ్ జరిగింది, లేదంటే మన ఏంటిది జూ పార్క్లో షూట్ జరిగింది, ఇట్లాంటివి ఏమన్నా న్యూస్ వస్తే అక్కడికి వెళ్ళిపోయి ఉన్నాను నేను. యాక్చువల్గా ముందు రోజు షూట్ చేసి వెళ్ళిపోయింటారు వాళ్ళు. సో అట్లా వెళ్ళిపోతున్నాను. బట్ సినిమా వాళ్ళంతా ఫిల్మ్ నగర్లో ఉంటారు అనేది మాత్రం ఒక ఇది ఉంది. సో అలా ఫిల్మ్ నగర్కి నేను అక్కడ బస్ ఎక్కి వస్తూ ఉండేవన్నమాట, మా అమ్మకి తెలియకుండా. లేదంటే మా అమ్మ ఎక్కడ డబ్బులు పెట్టి కొంచెం ఖర్చులు తీసుకొని వచ్చేసేవాడిని. అలా తిరుగుతుండే మురళి అని ఒక అసోసియేట్ ఆర్ట్ డైరెక్టర్ పికే రంగ దగ్గర వర్క్ చేసే ఆయన నాకు పరిచయం అయ్యారండి. సో ఆయన పరిచయం అయిన తర్వాత ఆయన అప్పుడప్పుడు ఆయన దగ్గరికి పోతుండడం ఇలా ఇక్కడే హైదరాబాద్ కాబట్టి వెళ్తున్నా. అలా ఆయన ఒకసారి నన్ను అదే ఇంట్రెస్ట్ అనేది చెప్పడంతో అప్పుడు ఆయన ద్వారా నాకు తెలిసింది ఆర్ట్ డిపార్ట్మెంట్ ఒకటి ఉంది, దానికి కూడా ఇంపార్టెంట్ ఉంది, ఇట్లా అలా తెలుసుకుంటున్నా. కాకపోతే నాకు ఆల్రెడీ భైరవదీపం ఇవన్నీ కొంచెం లింక్ ఉండడం వల్ల పెగేట్ రంగ గారు ఇలా కనెక్ట్ అయ్యి నేను ఈ మురళి గారి వల్ల పెగేట్ రంగ గారికి ఇంట్రడ్యూస్ అయ్యానండి. సో వాళ్ళ టీంలో ఒక మెంబర్గా ఉంటే అలా అబ్జర్వ్ చేస్తూ అలా తర్వాత నాకు వాళ్ళ ఇంపార్టెన్స్ తెలియడం, అందులో నాకు కనెక్ట్ అయిన సినిమాలు వీళ్ళు మెయిన్ ప్లే చేసి బిఫోర్. సో ఇవన్నీ నాకు చాలా ఎగ్జైట్ అంటే చాలా ఎప్పుడు పెగేట్ రంగ గారు నన్ను పేరుతో పిలిస్తే చాలురా అనుకునేవాడిని నేను. సో దానికోసం ఇలా చెప్తాను, ఇట్లా దూసుకెళ్ళిపోతూ అది ఇలా చేస్తుండే అనమాట. అసలు నిద్ర అంటేనే మర్చిపోయాను. ఆ టైంలో ఆయన దాదాపు 6-7 సినిమాలు రన్నింగ్లో ఉండేది పెగేట్ రంగ గారు, పెద్దవి. సో అలా నేను వాళ్ళ జర్నీ స్టార్ట్ అయిన తర్వాత అక్కడే నా ఫ్రెండ్ నారాయణ రెడ్డి, అతను కూడా మా టీంలో. ఆయనకు ఫస్ట్ చిత్రం సినిమాతో వచ్చింది, ఆయనతో మళ్ళీ నేను ఇంకా ట్రావెల్ స్టార్ట్ చేశాను. చిత్రం ముందు వరకు పెగేట్ రంగ గారు సేమ్ అతను కూడా నాతోనే ఉండేవి. దాంతో మీరు మళ్ళీ ఇట్లా చిత్రం నారాయణ రెడ్డి గారితో వచ్చారు. చిత్రం తర్వాత ఫ్యామిలీ సర్కస్, నువ్వు నేను హిందీ, ఇట్లాగా ఎప్పుడైతే అట్లా మేము బయటకు వచ్చామో వచ్చినప్పటి నుంచి 3-4 years ఎలా గడిచిపోయా మాకు తెలియదండి అసలు. సో అట్లాగా మొదలైందండి. తర్వాత అశోక్ గారు, భూపేష్, రాజీవ్ అని వీళ్ళతో చేస్తుండే శక్తి సినిమా కూడా ఆనంద్ సాయి గారితో నేను చేసే అవకాశం వచ్చింది. శక్తి సినిమా చేయడం వల్ల నేను వైజయంతి మూవీస్ అన్నది. సో సేమ్ అక్కడ కూడా నేను చాలా ఫాస్ట్గా ఉండడం అది అశ్విని దత్ గారు నన్ను అబ్జర్వ్ చేశాను. సో ఆ సినిమా అయిపోయింది. నెక్స్ట్ మళ్ళీ వెంటనే నేను దమ్ము సినిమా చేశాను, కేఎస్ రామారావు గారు. దమ్ము అయిన తర్వాత నేను 1 సినిమా రాజీవన్ గారితో జర్నీలో ఉన్నాను. అప్పుడు సడన్గా ఒకరోజు అశ్విని దత్ గారే కాల్ చేశాను, చేసి ఇట్లా ఆఫీస్కి రమ్మన్నారు. వెళ్ళిన తర్వాత చెప్పారండి, ఇట్లా రవితేజ పరశురామ్ గారితో సినిమా చేస్తున్నాను, దానికి నేను యాక్చువల్గా నన్ను అసిస్టెంట్గా ఈ కంపెనీ సైడ్ నుంచి వర్క్ చేసి పెట్టుంటాను అనుకున్నాను. ఇట్లా నువ్వు యాజ్ ఆర్ట్ డైరెక్టర్గా చేయగలవా అని అడిగాను.
నేను ఒకటే మాట అన్నా, మీకు నమ్మకం ఉంటే నేను చేసేస్తాను సార్ అన్నా, అంతే. అందుకనే ఇది పిలిచాను అన్నారు. అట్లా సార్ వచ్చారు. నా పెద్ద ప్రాజెక్ట్ రావడం నాకు చాలా గొప్ప. అది కూడా వైజయంతి మూవీస్. వైజయంతి మూవీస్ అంటేనే మెయిన్ ఆర్ట్కి ఇంపార్టెంట్ ఉన్న సినిమా బ్యానర్. ఆ బ్యానర్లో రావడం నాకు చాలా గొప్ప, చాలా చాలా అదృష్టవంతుని ఫీల్ అవుతుంటా. బట్ సినిమా అనుకున్నానంటే తెలియలేదు. బట్ అలాగే నెక్స్ట్ మళ్ళీ ఇది రాని రోజు వెంకటాద్రి. నాకు నా జర్నీలో మెయిన్ నాకు జమినీ కిరణ్ గారు కూడా మెయిన్ సపోర్ట్ ఉన్నాను. అట్లా వెంకటాద్రి ఎక్స్ప్రెస్, కిరణ్ గారి బీరువా, ఇప్పుడు రీసెంట్గా కార్తికేయ. చందుతో వర్క్ చేసిన ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది కార్తికేయకి? సూపర్ అండి అది. సేమ్ ఇప్పుడు కంచె గురించి ఎలా చెప్పాను, కార్తికేయ గురించి కూడా చాలా యంగ్ టీము, చాలా సూపర్ టీం, మామూలు టీం కదండి అది కార్తికేయ. సో అది కూడా మేమంతా లైక్ ఒక ఇంట్లో ఇదిలాగా ఉండేదన్నమాట కార్తికేయ సినిమా మాకు. దానికి కూడా ప్రొడ్యూసర్ సపోర్టు ఆ సినిమాకి చందు అంతా. కార్తికేయ సినిమా నాకు ఎలా వచ్చిందంటే అండి, రవితేజ గారి సార్వత్రిక సినిమా ఎడిట్ జరుగుతున్నప్పుడు చందు ఎడిట్లో నా సినిమా సార్వత్రిక సినిమా సాంగ్స్ చూశారనమాట. చూసి చందుకు నేను ఆల్రెడీ పరిచయమే, బట్ అంత ఇదేం కాదు. అది చూసిన తర్వాత చందు ఏమాత్రం ఆలోచించలేదండి, డైరెక్ట్గా నన్ను కాంటాక్ట్ చేసి యాక్చువల్గా అతను వేరే డైరెక్టర్ అనుకున్నారు. వన్స్ ఆ సాంగ్ చూసిన తర్వాత నన్ను ఇమ్మీడియట్లీ నేను ఒప్పుకోవడం అన్నీ వెంటనే జరిగిపోయి చందు నాకు అసలు అల్టిమేట్గా చందు కథ చెప్పడం, మేము ఒకరికొకరు బాగా మాట్లాడుకోవడం, ఈ సీన్స్ ఇక్కడ చేస్తే బాగుంటుంది, కార్తిక్ ఘట్టం నేను మేము అరకులో చేద్దాం ఇలా మాట్లాడుకొని దాన్ని కూడా చాలా పేరు వచ్చింది కార్తిక్. మీరు ఇండస్ట్రీకి వచ్చి ఆల్మోస్ట్ 15 ఏళ్ళు అయింది ఇప్పుడు. సో ఏ ఒక్కరోజు కూడా అసలు నేను ఏం చేస్తున్నాను, ఇది మనకి అవసరమా లేదా, వెళ్ళిపోదామా అని ఎప్పుడైనా అనిపించిందా? అనిపించలేదండి, ఎందుకంటే అవకాశం రావడానికి నాకు ఖాళీ లేదు. ఫుల్ బిజీగా ఉన్నారు, స్టార్టింగ్ నుంచి బిజీ. చాలామందికి అలా అనిపించింది, బట్ నాకు ఏంటో తెలియదు. అది కూడా పెకేట్ రంగ గారి దగ్గర 3-4 ఏళ్ళు ఎలా గడిచిపోయిందో కూడా మాకు తెలియదండి. అసలు మీకు ఇంకో వచ్చిన డబ్బులు ఖర్చు పెట్టడం మాకు తెలియదు, అంత టైం లేదు. మీకు ఆర్ట్ డైరెక్షన్కి బాగా ఇచ్చేవాళ్ళు సార్, అంటే యువర్ అన్ అసిస్టెంట్ బ్యాక్ దెన్ కదా? అవును. ఎంత ఇచ్చినా మీకు 500 ఇచ్చినా 500 ఖర్చు పెట్టడానికి టైం ఉండేది కదా. రూమ్ ఇక్కడ నేను అక్కడ నుంచి ట్రావెల్ చేయకుండా ఇక్కడ మా ఫ్రెండ్స్తోనే ఉండేవి. నారాయణ రెడ్డి మేము అంత బ్యాచిలర్గా ఉండేవి. మేము ఇంకా మహా అంటే మాకు ఎక్కువ టైం దొరికి వండుకోవడం దొరికేది అంతే. అట్లా ఇంకా అలా తింటూ అలా ఇంతమించి ఇంకా వేరే మేము ఏం లేదు. సో జీవితంలో చాలా కష్టపడ్డారు కానీ కష్టాలు అయితే పడలేదన్నమాట, అంతేనా? అంతే. సురేష్ గారు, మీరు సినిమాలే కాకుండా ఏపీ గవర్నమెంట్తో కూడా మీరు చాలా క్లోజ్గా వర్క్ చేశారు. మొన్న జరిగిన పుష్కరాలు కానీ లేకపోతే చాలా అదర్ బిగ్ ఈవెంట్స్ కూడా చేశారు ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్. సో అది ఎలా స్టార్ట్ అయింది, మీరు దాంట్లో ఎలా ఇన్వాల్వ్ అయ్యారు? జనరల్గా మా ఫిలిం ఇండస్ట్రీలో ఆర్ట్ డైరెక్టర్స్కి ఇలాంటి అవకాశాలు ఎక్కువ వస్తుంటాయండి. వెడ్డింగ్స్ లేదంటే పర్సనల్ ఈవెంట్స్ ఇలాంటి చాలా వస్తుంటాయి. అలాగే నాకు కూడా టీడీపీకి సంబంధించిన మహానాడు ఇవన్నీ వర్క్ మేము చేస్తాం, నేను మా కొలీగ్ కలిసి చేస్తుంటామండి, నాగేందర్ అని. సో అట్లా అలాగే సేమ్ ఇప్పుడు ఏపీ గవర్నమెంట్ ఇదైన తర్వాత ఏపీ గవర్నమెంట్ మ్యాక్సిమం వర్క్లు మేము చేస్తున్నామండి. ఇప్పుడు రీసెంట్గా అమరావతి దాంట్లో ఒక మెయిన్ సంకల్ప జ్యోతి అనేది మేమే చేసామండి అది. సో అది దాంట్లో పార్ట్ అవడం కూడా చాలా గొప్పగా ఉంది నాకు. అండ్ మొన్న మీరు పుష్కరాలు బోయిట్పాటి గారితో నేను కూడా మెయిన్ హారతి అయితే డిజైన్ చేసామండి. అంటే అక్కడ మీ కాంట్రిబ్యూషన్ ఏముంటుంది సార్? ఇప్పుడు హారతి దగ్గర డిజైన్ చేసిన మేమే అండి. ఇప్పుడు మీకు మెయిన్ హారతి ఇచ్చారు కానీ వాటర్లు అవంతా మేము డిజైన్ చేస్తాం మీకు. అదే పుష్కరాలకు సంబంధించినది. అండ్ ఇప్పుడు August 15th అండి విశాఖపట్నంలో ఆర్కే బీచ్లో జరిగిందండి. శకటాలు అంటారు కదా, శకటాల్లో మన స్పోర్ట్స్ డిపార్ట్మెంట్ తరపు నుంచి నేను చేసానండి. మాకు అది యాక్చువల్గా 20 నుంచి 30 టేబుల్స్ చేస్తే అందులో మా దానికి సెకండ్ ప్రైజ్ వచ్చిందండి.
స్పోర్ట్స్ డిపార్ట్మెంట్. దానికి మెయిన్ స్పోర్ట్స్ చైర్మన్ పిఆర్ మోహన్ గారు అండ్ ఐఏఎస్ రేఖా రాణి గారు, వీళ్ళు మెయిన్ సపోర్ట్ అండి. వాళ్ళ ద్వారా మాకు వస్తుంటాయి. అండ్ రీసెంట్గా విజయవాడలో ఇంటర్నేషనల్ యోగా డే చంద్రబాబు నాయుడు గారు, అది బ్యాక్డ్రాప్ నేను చేశానండి. దానికి కూడా మంచి పేరు వచ్చింది, అప్రిషియేషన్ వచ్చింది. మినిస్టర్స్ నుంచి సీఎం వరకు అందరూ మంచి అప్రిషియేషన్ చేశానండి. ఇప్పుడు మహానాడికి ఆర్ట్ డిజైన్ అంటే అక్కడ ఎగ్జాక్ట్గా ఏం చేస్తారు సార్? అంటే స్టేజ్ డెకరేషన్? ఓన్లీ స్టేజ్ బ్యాక్డ్రాప్ ఇవన్నీ చేస్తుంటాం. సో అది మీరు ఆ డిజైన్స్కి ఇస్తే వాళ్ళ అప్రూవల్ వస్తుంది. మహానాడుకు సంబంధించిన వరకు నేను మా ఫ్రెండ్ కలిసి చేస్తామండి, ప్రైవేట్ ఈవెంట్స్ కనుక. సో మీరు చంద్రబాబు నాయుడు గారితో చాలా వరకు ఇంటరాక్ట్ అయ్యి ఉంటారు. అవునవును. సో అతను అయితే మాకు ఏంటంటే, మీకు చెప్పాలి, మాకు ఆర్ట్ డైరెక్షన్తో పాటు నాకు ఒక ఈవెంట్ కంపెనీ కూడా ఉంది, 70s ఈవెంట్ ప్రొడక్షన్ అని. దాంట్లో నేను నాగేందర్ అని, ఆయన కూడా ఆర్ట్ డైరెక్టర్. ఆయన నేను కలిసి అది రన్ చేస్తుంటాను. ఈ యాక్చువల్గా మాది అదొక పార్ట్ బిజినెస్ ఉంది మాది. సో దానివల్ల మేము ఈ గవర్నమెంట్ ఏపీ వర్క్లను చేస్తుంటాం. సో మొన్న అమరావతి కూడా మంచి బ్లెస్సింగ్స్ వచ్చాయండి. సీఎం గారు పర్సనల్గా కూడా దానికి చెప్పారు. దగ్గరలో నాకు సర్టిఫికేట్ కూడా ఇవ్వబోతున్నారు. అదొక మేజర్. తర్వాత వెడ్డింగ్స్ కూడా చాలా చేస్తుంటాం అనమాట ఇవన్నీ. ఇప్పుడు నెక్స్ట్ గోవా ఫిల్మ్ ఫెస్టివల్లో వన్ ఆఫ్ ది పార్ట్ మేము కూడా చేస్తున్నామండి. వన్ ఆఫ్ ది పార్ట్ అంటే ఏంటి? డిస్కషన్లో ఉందండి, బట్ చేస్తున్నాం. ఒక పార్ట్ సాబు సీరియల్ చేస్తున్నారు అన్నారు. ఇంకా వేరే స్పోర్ట్స్ తరఫున మేము చేస్తున్నాం. ఇప్పుడు మీరు ఈ ఈవెంట్స్ చేస్తున్నారు, అప్పుడప్పుడు సినిమాలు ఉన్నాయి, మీరు ఎక్కడ చాలా హెక్టిక్గా అయిపోతుందండి మీకు? అవుతుంటుంది. మొన్న అలాగే అండి. మొన్న రీసెంట్గా తాడిపత్రి జేసీ ప్రభాకర్ రెడ్డి గారిది ఒక దసరాకు సంబంధించింది చేసామని. బట్ ఏంటంటే అది జేసీ ప్రభాకర్ రెడ్డి గారు దాదాపు చాలా గ్రాండ్గా చేస్తారు, మామూలు కాదు. లైక్ కలకట్టాలాగా చేస్తాను నేను. అది 3-4 months బ్యాక్ నుంచి డిస్కషన్ చేస్తున్నాం. బట్ కరెక్ట్గా ఆ మూమెంట్కి వచ్చేసి టైట్ షెడ్యూల్ అయిపోయిందండి. సో మనకి అల్టిమేట్గా సినిమా అనేది మేజర్. మనకు అక్కడ ఎంత డబ్బు వచ్చినా వచ్చినా సో బట్ అల్టిమేట్గా చాలా బాగా చేసాం. ఆ డిస్టిక్ అనంతపూర్ డిస్టిక్ అసలు దాన్ని చూడడానికి వచ్చారండి. సో అదొకటి మొన్న జరిగిందండి. ఇట్లాంటివన్నీ చేస్తూ ఉంటాం. రైట్ సార్. మీ నెక్స్ట్ ప్రాజెక్ట్స్ ఏంటి సార్? ప్రస్తుతం బన్నీ సినిమా చేస్తున్నట్టు? అవునవును, బోయపాటి శ్రీను గారి సినిమా చేస్తున్నానండి. తర్వాత చందు మొండేటి, అదే నాగ చైతన్య. ఈ ప్రజెంట్ ఈ 2 ప్రాజెక్టులే కమిట్మెంట్లో ఉన్నాయండి. ఇంకా అడుగుతున్నారు. అదే మీకు చెప్పాను కదా ఇందాక, ఓవర్ ప్రెజర్ పెట్టుకోదలుచుకోలేదు. సెలెక్టెడ్గా మన సినిమాకు బాగా న్యాయం చేయాలనేది నా ఇది. మీ లైఫ్లో గోల్ ఏంటి సార్? అంటే మీరు ఏంటి ఏమైనా చేయాలనుకుంటున్నారా? ఫస్ట్ బెస్ట్ ఆర్ట్ డైరెక్టర్గా ఫీల్ అవ్వాలి. ఫస్ట్ నా గోల్ మెయిన్ అది. అంటే దానికోసం ఎలాంటి మూవీ అనుకుంటున్నారు? ఇప్పుడు మీరు పేకెట్ రంగ అన్నారు, తనకి ఒక భైరదీపం, ఒక ఆదిత్య 369. అవునవునవును. సో అలా మీకేమన్నా అలాంటి సినిమాలు ఏమన్నా గోల్ ఉందా? గోల్ అంటే మీకు గోల్ అంటే ఇప్పుడు మీకు చెప్పారు కదా, మన నెక్స్ట్ రాజమౌళి గారు మహాభారతం చేస్తారని. అంత స్వార్థం ఉంది, చూడాలి. రైట్ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. ఇట్ వాస్ రియల్లీ నైస్ టాకింగ్ టు యూ. థ్యాంక్ యూ. ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ కెరీర్ అండ్ వీ హోప్ మెనీ మోర్ సక్సెసెస్ అండ్ లాట్ ఆఫ్ అవార్డ్స్ కమ్ యువర్ వే. మా ఐ డ్రీమ్ వ్యూవర్స్కి మీ తరఫు నుంచి అయినా చెప్పాలనుకుంటున్నాను. నేను చెప్పేంత పెద్దనే కాదనుకుంటాను. కాకపోతే నాకు ఆఫ్టర్ కార్తికేయ తర్వాత కంచె ఈ సినిమాల తర్వాత నేను ఎప్పటికప్పుడు జనరల్గా మనం పోస్ట్ చేస్తున్నాం. వాటి రెస్పాన్స్లు చాలామంది అబ్రాడ్ వాళ్ళు వెళ్ళి నాకు మెసేజ్లు పెట్టడం చూస్తే చాలా ఎంకరేజ్గా ఉన్నాయండి. చాలా చాలా బాగున్నాయి. సో అది నాకు చాలా పర్సనల్గా వాళ్ళు నన్ను పర్సనల్ మాట్లాడి చెప్తున్నాను, అంత ఇదిగా ఉంటున్నాను. బట్ చాలా ఎంకరేజ్మెంట్గా ఉన్నారు వాళ్ళు. రైట్ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ ఆల్ అండ్ ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ కెరీర్. థ్యాంక్ యూ సో మచ్ సార్.